బైబిల్ గ్రంథం మనం అందరం తెలుస్తాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వాక్యం. సర్వశక్తి కలిగిన దేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం అన్న దేవుడు నాతో అందరితో మీరు మాట్లాడబోతున్నది మీరు గాని నేను కాదు యేసయ్యా. మేము వెళ్ళని స్వరంతో మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. మీ ఆదరణమైన మాటలతో ప్రభా బిడ్డలతో మీరు ప్రత్యేక రీతిగా మాట్లాడండి. ఇదిగో ప్రభా, యూట్యూబ్ లో ప్రభా యేసయ్యా వింటున్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. వారితో కూడా ప్రత్యేకంగా మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడండి, మీ కృప చూపించండి. మీరు రాకడకు అందరూ మీరు సిద్ధపరచండి. సెలవు చాటుని నన్ను మరుగుపరచండి, తద్వారా మీ నామం మహిమ రావడానికి కృప చూపించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశము దయచేసి రాసుకోండి. ఆపత్కాలమందు మనము ఏం చేయాలి? అపాయము చెప్పి వస్తుందంటారా? అపాయము అని అంటే అనుకోకుండా వచ్చేదే అపాయము అంటారు. తెలిసి వచ్చేది అపాయము అనరు. ఈ అపాయము వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. కానీ అపాయములో ఉన్న నువ్వు ఎలాగ బయటికి రావాలో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. అపాయములో కూడా దేవుడు మనకి ఏదో ఒక ఉపాయము కూడా మనకి అనుగ్రహిస్తాడు. అందు గురించి ఇంగ్లీష్ లో ఒక మాట ఉన్నది ఏంటంటే, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ ఇస్ ఏ సొల్యూషన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఒక మాట ఉన్నది. అంటే ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ అంటూ ఉన్నది. ఉపాయము లేకుండా అపాయము రాదే రాదు. దేర్ ఇస్ అ వే. ప్రతి దానికి ఒక మార్గం ఉన్నది. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే సొల్యూషన్ కోసం వెతకడానికి ఇష్టపడరు, తొందరపడిపోతారు, కంగారు, ఏం చేయాలా ఇలా తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు ఏమంటే, నీకు ఉపాయము దయచేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆపత్కాలమందు మనము దేవుని వైపు తిరగాలి. వాక్యంలో కూడా చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 24 ఇంకా 25 చదువుదాం. శిష్యులతో పాటు యేసు ప్రభు దోణిలోకి అవతల వైపు వెళ్ళాలని కోరుకుంటూ వెళ్తున్న సమయంలో అమాంతంగా ఏం జరిగిందనంటే, తుఫాను బట్టి అలలు ఏమైపోతుందంటే, అలలు ఎంత వచ్చిందనంటే ఆ దోణి కూడా మునిగిపోవడానికి దగ్గరికి వచ్చేసిందంట. అంటే అంత భయంకరమైన తుఫాన్. యేసు ప్రభు ఏం చేస్తున్నారంట, మంచిగా ఒక సైలెంట్ గా ఒక ప్లేస్ లో నిద్రపోతా ఉంటున్నారంట. తుఫాను వచ్చిన సమయంలో ఎవరికైనా అసలు నిద్ర వస్తుందంటారా? ఆ తుఫాన్ లో అలలు, భయంకరమైన గాలి, అసలు చిన్న దోణ ఎక్కడ మునిగిపోతుందని భయమేస్తా ఉంటుంది శిష్యులకి. ఇంకా మేము బ్రతకము, ప్రాణం పోవాలి అనంటే యేసు ప్రభు చేతుల్లో ఉంది. తుఫాన్ ఆగాలి అనంటే యేసు ప్రభు చేతుల్లో ఉంది. అంటే దేవుని యొక్క చిత్తము లేకుండా ఏమీ జరగదు. అందుగురించి వాక్యం ఏముందనంటే, తల ఎంటుకులు కూడా రాలాలి అనంటే దేవుని యొక్క చిత్తమై ఉండాలి. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో సమస్య అనేది అనుమతించాడేమో, కానీ హీ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన స్వాధీనంలో ఉంది. ఆ సమయంలో ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలి. ఎందుకు తిరగాలి? ఎందుకనంటే అపాయంలో ఉన్న సమయంలో ఉపాయము అనుగ్రహించే దేవుడి వైపు ఎప్పుడైతే మనం తిరుగుతామో, ఈ రోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, అపాయములో సమయంలో మనుషుల దగ్గర ముందు పరిగెడటానికి ఇష్టపడతారు. కొన్నిసారి నీ జీవితంలో అపాయమున్న సమయంలో మనుషుల దగ్గర పరిగెట్టి ఉపాయము కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషుల దగ్గర వెళ్ళే సమయంలో కొన్నిసారి మనకు ఉపాయం వస్తుంది, లేదు అని కాదు. కానీ కొన్నిసారి మనుషులు లేని సమయంలో, మనుషులున్నా లేకున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నువ్వు నమ్ముతున్న మనుషులు ఈ రోజు నీకు తోడుగా ఉంటారు, రేపు ఉండరు. కానీ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. కాబట్టి నువ్వు ఎవరి దగ్గర వెళ్ళాలి అంటే ముందు దేవుని దగ్గర వెళ్ళాలి వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏముందనంటే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం ఒకసారి. మనుషులు నమ్ముకుంటే యెహోవా ఆశ్రయించుట మేలు. నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, నీ కుటుంబం సమస్యలో ఉన్నా కూడా, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలో, ఎలాంటి అపాయంలో నువ్వు చిక్కబడినా కూడా
అలాంటి సమయంలో ముందు నువ్వు దేవుని దగ్గర వచ్చేవాడిగా ఉండాలని అతి ముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు దేవుని దగ్గర వెళ్లకుండా మనుషుల దగ్గర వెళ్తే కానీ కొన్నిసారి నీకు ఉపాయము దొరకదు. కానీ ఉపాయం ఇచ్చే దేవుడి దగ్గర నువ్వు వస్తే గనక, దేవుడిని నువ్వు నమ్మితే గనక తప్పక ఉపాయం అనేది దేవుడు తప్పక అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగే జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యంలో కూడా ఏముందో చూద్దాం ఒకసారి. దేవుడు మనతో కోరుకుంటున్నాడు ఏంటంటే, ముందు మీరు ఎవరి తట్టు తిరగాలంట? దేవుని వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడు. చాలా మంది ఏమంటారు అని అంటే, నాకు జీవితంలో ఇలాంటి సమస్యలు ఉన్నదండి, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉన్నదండి, నా బిడ్డలు మంచి ఆరోగ్యంతో లేరండి అని దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపు తిరిగారు అనుకోండి, మనకు సొల్యూషన్ రాదు. చిన్నపిల్లలు ఉంటారు, ఆడుకుంటా ఉన్న సమయంలో అమాంతంగా వారు పడిపోయారు అనుకోండి, ఎక్కడైనా రోడ్డు దగ్గర పడిపోయిన తర్వాత పిల్లలు ఎవరి దగ్గర వెళ్తారు? ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గరే వెళ్తారు. అమాంతంగా డాక్టర్ దగ్గర డైరెక్ట్ పరిగెట్టుకుని వెళ్ళిపోతారా? డాక్టర్ ఎక్కడ ఉన్నాడా, హాస్పిటల్ ఎక్కడ ఉన్నదా అని చెప్పేసి పరిగెట్టుకుని వెళ్ళిపోతారా? లేదు. వారు ఎక్కడైనా పడిపోయారు అనుకోండి, ఫస్ట్ వారు గాయాలు చూడరు, తల్లిదండ్రులు ఎక్కడున్నారా అని పరిగెట్టుకుని వచ్చి తల్లిదండ్రుల ముందు హత్తుకుంటారు. అప్పుడు వారుకున్న బాధ తల్లిదండ్రితో పంచుకుంటారు. ఇదిగో డాడీ, నేను అక్కడ పడిపోయాను, ఇదిగో రక్తం వస్తుంది అని చెప్పేసి వారు ఎక్కడో చేతులతో కాలుకో ఎక్కడైతే రక్తం వస్తుందో చూపిస్తారు. తల్లిదండ్రి చూడగానే పరిగెట్టుకుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తే వైద్యం కోసం తీసుకుని వెళ్తారు. అలాగే మనుషులుగా మనము పిల్లలు ఏ రీతిగా అయితే తల్లిదండ్రి దగ్గర పరిగెట్టుకుని వారు వస్తారో, మనము కూడా దేవుని దగ్గర పరిగెట్టుకుని వెళ్ళాలి. దేవుని దగ్గర ముందు వెళ్తే గనక మన గాయాలు కడతాడు. నీ జీవితంలో నీ గాయాలు కట్టేవాడు దేవుడు మాత్రమే. శరీరమైన గాయాలు డాక్టర్ కడతాడేమో, కానీ ఆత్మ సంబంధమైన గాయాలు, హృదయంలో ఉన్న గాయాలు కట్టేవాడు దేవుడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కూడా కట్టలేరండి. హృదయంలో ఉన్న గాయము డాక్టర్ కట్టగలడా? నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా, ఏమండి డాక్టర్ గారు, ఈ రోజు అనేకమైన మాటల చేత నేను గాయపడ్డానండి, అనేక మాటల చేత నా హృదయంలో అనేకమైన గాయాలు ఉన్నదండి, దయచేసి నా గాయాలు మీరు కడతారా అని మీరు డాక్టర్ దగ్గర వెళ్తే గనుక డాక్టర్ కడటానికి అవకాశం ఉంటుందా? ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఇంటర్నేషనల్ డాక్టర్ అయినా, నేషనల్ డాక్టర్ అయినా, ఎంత పేరు కలిగిన డాక్టర్ అయినా, ఏ డాక్టర్ కూడా నీ హృదయంలో ఉన్న గాయాలు కట్టలేరు. కేవలం దేవుడే ఆ హృదయంలో ఉన్న గాయాలు కట్టగలడు. ఆమేన్, హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న గాయాలు కట్టబడాలి అని అంటే ఎవరి వైపు తిరగాలి? నువ్వు దేవుని వైపు తిరగాలి. ఏ రీతిగా అయితే పిల్లలు పడిపోగానే, వారి గాయాలు తగలగానే, ఏ రీతిగా అయితే పిల్లలు తల్లిదండ్రి దగ్గర వస్తారో, నీ జీవితంలో నువ్వు పడిపోగానే, సమస్య రాగానే, శోధించబడుతున్న సమయంలో, అపాయంలో ఉన్న సమయంలో నువ్వు దేవుని దగ్గర వస్తే గనక నీ గాయాలు కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వైపు తిరిగితే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ we get if we turn towards God? మీరు పోగొట్టుకున్న దాన్ని తిరిగి దేవుడు సమకూరుస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి దేవుడు అది సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. చాలా మంది జీవితాల్లో అండి సంతోషం లేదు, చాలా మంది జీవితాల్లో సమాధానం లేదు, చాలా మంది జీవితంలో నెమ్మది లేదు. టెక్నాలజీ పెరుగుతుంది, అభివృద్ధి పొందుతున్నారు మనుషులు, కానీ పోగొట్టుకున్న సంతోషము, పోగొట్టుకున్న సమాధానము, పోగొట్టుకున్న నెమ్మది ఈ టెక్నాలజీ మనకు దయచేయలేదు. కాబట్టి దయచేసి దేవుడు వైపు మనం తిరిగితే గనక, సమాధానం ఇచ్చే దేవుడి వైపు తిరిగితే, సంతోషం ఇచ్చే దేవుడి వైపు మనం తిరిగితే తప్పక నీ జీవితంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి ఆయన ముందు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో సంతోషం లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, ముందు అది నీకు దయచేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన వైపు నువ్వు ముందు తిరిగేవాడిగా ఉండాలి. దేవుని వైపు నువ్వు తిరగకుండా దేవుడు ఇవన్నీ నీకు దయచేయలేడు. కూలిపోయిన కుటుంబాన్ని తిరిగి దేవుడు కడతాడు. కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. ఐక్యత లేని కుటుంబంలో దేవుడు తిరిగి ఐక్యత దయచేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడు అనంటే, ముందు నువ్వు దేవుని వైపు తిరగాలి. నీ జీవితంలో కోల్పోయిన సంతోషం ఎవరు ఇవ్వలేరు. కూలిపోయిన నీ కుటుంబాన్ని తిరిగి ఎవరు నీ జీవితంలో ఎవరు కట్టలేరు. కోర్టు కడతదనంటే తప్పు. కోర్టు కేవలం న్యాయం చేస్తుంది. ఒకవేళ భార్యాభర్తల్ని కలపడానికి
కోటు సహాయం చేసినా వారిలో ప్రేమ నింపేది ఎవరు? కేవలం దేవుడే. ఐక్యత ఎవరు తీసుకొస్తాడు? కేవలం దేవుడే. సంతోషం ఎవరు తీసుకొస్తాడు? కేవలం దేవుడే. సమాధానం ఎవరు తీసుకొస్తాడు? కేవలం దేవుడే. కాపురాన్ని నిలబెట్టేవాడు దేవుడు మాత్రమే. నీ కుటుంబాన్ని కట్టి నిలబెట్టేవాడు దేవుడు మాత్రమే. కోటవన్నీ చెయ్యదు. దేవుడు మీకు పరిష్కారం ఇస్తాడు. చాలా మంది అపాయంలో ఉన్న సమయంలో ఉపాయము కోసం వెతుకుతా ఉంటున్నారండి. చాలా మందికి ప్రాబ్లం, కష్టాలు, శ్రమలు ఇవన్నీ ఉన్న సమయంలో మనుషులు వెతుకుతున్నది ఒకటి, సొల్యూషన్, పరిష్కారము. ఏమండి, నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయండి. నా జీవితంలో చాలా సమస్యలతో మునిగిపోయి ఉన్నానండి. నా కుటుంబం సమస్య, అనేకమైన సమస్యలు మునిగిపోయి ఉన్నానండి. కానీ నా జీవితంలో పరిష్కారం కావాలండి. మీరు ఎవరైనా పరిష్కారం ఇస్తారా అని మనుషులు వెతుకుతున్నారండి. ఏ మనిషి దగ్గర వెళ్తే నా జీవితంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని వెతుకుతున్నారండి మనుషులు ఈ రోజు. కానీ మనుషులు రాంగ్ చోట వెళ్తున్నారు. సరి అయిన చోట వెళ్తలేదు. సరి అయిన చోట ఎక్కడ వెళ్ళాలి తెలుసా? దేవుని వైపు రావాలి. దేవుని వైపు రాకుండా నువ్వు మనుషుల దగ్గర వెళ్తే గనక నీకు పరిష్కారం అనేది రాదు. సరి అయిన పరిష్కారము ఎవరిస్తారు అనంటే దేవుడు మాత్రమే. ఒకవేళ పక్కన్న వాళ్ళు ఒక చిన్న పరిష్కారం బట్టి నీ ప్రాబ్లం నుంచి నువ్వు బయటికి రాలేవు. నీ సమస్య నుంచి నువ్వు బయటికి రాలేవు. ఒకవేళ వచ్చినా అది కొంతకాలం వరకే. కానీ దేవుడిచ్చే సొల్యూషన్, దేవుడిచ్చే పరిష్కారము శాశ్వతమైనది. తాత్కాలికమైన పరిష్కారం కోసం మనం వెతుకుదామా? స్థిరమైన పరిష్కారం కోసం మనం వెతుకుదామా? నిర్ణయం మీదే. ఏమండి, నా జీవితంలో శాశ్వతమైన పరిష్కారం నాకు కావాలండి. ఒకవేళ నువ్వు ఈ ప్రశ్న వేస్తున్నావేమో, కానీ నేనేమని తెలుసా? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగితే సరి అయిన పరిష్కారం దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన పేరేంటి తెలుసా? ఆలోచనకర్త. ఆయనకి అనేకమైన ఆలోచన ఉన్నది. నీకు మంచి ఆలోచన ఇస్తాడు. నీకు అప్పులు ఊబుల నుంచి ఎలాగ బయటికి రావాలి, నీకున్న శోధల నుంచి నువ్వు ఎలాగ బయటికి రావాలి, నీ కుటుంబంలో ఉన్న సమస్య నుంచి నువ్వు ఎలాగ బయటికి రావాలి, భార్య భర్త మధ్యలో ఒకవేళ గొడవలు ఉంటే ఆ గొడవల నుంచి బయటకు ఎలాగ రావాలో అనేది దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆలోచన ఇవ్వాలని కోరుకుంటే గనక నువ్వు ముందు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగకుండా నాకు సమస్య నుంచి బయటికి రావాలంటే కుదిరే పని కాదు. రాలేవు నువ్వు. దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఒకవేళ దేవుని వైపు తిరిగితే గనక ముందు ఆయన చేస్తాడు, సమకూరుస్తాడు. రెండోది పరిష్కారం ఇస్తాడు. మూడోది నీ హృదయ వాంఛ తీరుస్తాడు. చాలా మందికి అనేకమైన హృదయ వాంఛ. ఏమండి, నా కుటుంబం కట్టబడాలి, నా పిల్లల జీవితాలు బాగుండాలండి, వారి కుటుంబం బాగుండాలండి, వారు భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నానండి, వారు బాగుపడాలని కోరుకుంటున్నానండి అని ఆశిస్తున్న వారు చాలా మంది అనేకమైన హృదయ వాంఛలు కలిగి ఉన్నారు. ఆశ కలిగి ఉండడం తప్పు కాదు. కానీ మన యొక్క హృదయ వాంఛలు తీర్చే దేవుడి వైపు మనం తిరిగే వారుగా ఉండాలి. ఏమంటే, కుటుంబం బాగుండాలని ఆశ కలిగి ఉండడం తప్పంటారా? నా బిడ్డలు బాగుండాలండి, నా బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలండి, నా ఆర్థిక పరిస్థితి బాగుండాలండి, నేను దీవించబడాలండి, ఇవన్నీ ఆశించడము తప్పంటారా? దేవుడు ఏమంటారు? ఇవన్నీ ఆశ కలిగి ఉండడం తప్పు ఏమాత్రం లేదు. ఏమంటే, దేవుడు కుటుంబం బాగుండాలని కోరుకోడా? ఆయన ముందు కోరుకునేదే అదే. కుటుంబం బాగుండాలి, సమాధానంతో ఉండాలి, సంతోషంతో ఉండాలండి. చాలా మంది దగ్గర డబ్బు ఉన్నదండి, ఆస్తి ఉన్నదండి, అంతస్తు ఉన్నదండి, బంగారంలో ఉన్నాయండి, మంచి బిల్డింగ్ ఉన్నదండి, లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారండి. కానీ వారి జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. అన్ని చేయడానికి ఇష్టపడుతున్నారు మనుషులు ఈరోజు. అన్ని పోవాలండి, నా కుటుంబం బాగుండాలి, అంత బాగుండాలి అని కోరుకుంటున్నారు. కానీ దేవుని వైపు తిరగమంటే తిరగలేని వారు చాలా మంది ఉన్నారండి. అన్ని కావాలి కానీ దేవుడు వద్దు. ఆపత్కాల ముందు మనం దేవుని సేవకుడి దగ్గర రావాలి. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 5 ఇంకా 6వ వాక్యం. ఈ మనుషులు కూడా విలువైనది ఏంటంట? గొడ్డలి. ఆ గొడ్డలు ఏం చేశారంట? వారు ఎక్కడి నుంచి అద్దెకి తెచ్చుకున్నారేమో, పక్కన వాళ్ళు అడిగి తెచ్చుకున్నారేమో. ఏమండి, కొంచెం అడుగు, కొంచెం మాకు గొడ్డలు కావాలండి అడిగి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఏమైంది? నరుగుతున్న సమయంలో గొడ్డలు ఏమైపోయింది? నీటిలో పడిపోయింది. పడవగానే పరిగెట్టుకుని వీరు ఎక్కడికి వెళ్ళారంటే ముందు సేవకుడు దైవజనుడి దగ్గర ముందు పరిగెట్టారు. దేవుని దగ్గర పరిగెట్టాలండి. ఆ సమయంలో దేవుని దగ్గర పరిగెడితే ఏమంటారు? ఆల్రెడీ నేను దైవజనుడు అలీషా మీ ముందు నిలబెట్టాను కదా. పరిష్కారము కోసం నువ్వు దగ్గర రావడం కాదు. ముందు నువ్వు ఎవరి దగ్గర వెళ్ళాలి? దైవజనుడి దగ్గర నువ్వు వెళ్ళాలి. ఎందుకు? దాని యొక్క మంచి సొల్యూషన్ ఎక్కడ ఉంది? దైవజనుడి దగ్గర వెళ్ళాలి. అలాగే కొన్నిసారి నీ జీవితంలో ఆపత్కాలము ఉన్న సమయంలో, లేని సమస్యలు ఉన్న సమయంలో
నువ్వు ముందు ఎవరి దగ్గర పరిగెట్టాలంట? దైవజనుడి దగ్గర నువ్వు పరిగెట్టాలి. ఎందుకు తెలుసా? దైవజనుడి దగ్గర మంచి పరిష్కారం అనేది దేవుడు అక్కడ అనుగ్రహించాడు. కొన్నిసారి నీ జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏ చోట వెళ్తే బాగుంటుంది అని అలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో నువ్వు ఎవరి దగ్గర వస్తే మంచి పరిష్కారం వస్తుందో తెలుసా? దైవజనుడి దగ్గర నువ్వు వెళ్తే గనక నీకు మంచి పరిష్కారం అనేది నీకు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని దైవజనులు నిర్లక్ష్యం కలిగి ఉన్నారు. కొన్ని దైవజనులు సమాధానం ఇవ్వరు, సరి అయిన పరిష్కారము చెప్పరు. అలాంటి దైవజనుల గురించి నేను మాట్లాడతలేదు. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉన్న దైవజనులు, శ్రద్ధ కలిగి దేవుని మాటలకి లోబడుతూ సంఘ బిడ్డల కోసము ఏదైనా చేస్తానికి ఉంటున్న సేవకుల దగ్గర నువ్వు ఎప్పుడైతే నువ్వు వెళ్తావో నీకు మంచి పరిష్కారము రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఏ సమస్యలో అయితే ఉన్నావో ఆ సమస్య నుంచి నువ్వు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అపాయములో ఉన్న సమయంలో ఉపాయం ఇచ్చే సేవకుడు దగ్గర కూడా నువ్వు వస్తే గనక మంచి ఉపాయము కూడా సేవకుడు అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36 ఇంకా 38. దోర్క అనే ఒక శిష్యురాలు దైవభక్తి కలిగి ఉన్నది. ఈమె అమాంతంగా చనిపోయిన తర్వాత ఆ యొప్పలో ఉన్న పేతురు గారు ఉన్నారు అని తెలవగానే శిష్యులందరినీ ఎవరి దగ్గర పంపించారంట? ఆయన దగ్గర పంపించారు. తెలుసుకోగానే దైవజనుడైన పేతురు గారి దగ్గర వారు వెళ్ళటానికి ఇష్టపడ్డారు. నీ జీవితంలో ఒకవేళ నీ జీవితంలో సమస్య రావగానే అపాయంలో ఉన్న సమయంలో నువ్వు సేవకుడికి నువ్వు తెలియజేసేవాడుగా నువ్వు ఉండాలి. ముందు నువ్వు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి తెలుసా? సేవకుడికి నువ్వు చెప్పేవాడుగా నువ్వు ఉండాలి. ఎందుకు తెలుసా? నీ నిమిత్తము భారం కలిగి ప్రార్థన చేస్తున్న సేవకుడుకు నువ్వు ఎప్పుడైతే చెప్తావో తప్పక ఆయన నీ గురించి ప్రార్థన చేస్తారు. చేయలేని వారు వేరే విషయం, చేస్తున్న వారి గురించే నేను చెప్తున్నాను. నిజంగా నేను దేవునికి ఎంతో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మన మధ్యలో దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో వస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు వారికి ఏ సమస్య వచ్చినా వారు తప్పక వారు సేవకులకి తెలియజేస్తున్నారు. చాలా సంతోషిస్తానండి నేను. ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ అడగగానే, ఎవరైనా గ్రూప్ లో కూడా మాకు ఇలాగ ప్రాబ్లం ఉంది ప్రార్థన చేయమని అనగానే నేను ఎంతో ఆనందిస్తాను. ఎందుకు తెలుసా? మీరు చెయ్యకపోతే మాకు బాధ, మీరు చేస్తేనే మాకు సంతోషము. అంటే మీరు సమస్యలు ఉండాలని అది మేము ఆశిస్తలేదు, కానీ మీరు ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏదైనా సమస్య ఉందా, ఏదైనా ప్రాబ్లమ్స్ మీ జీవితంలో ఉన్నదా అని మీరు సేవకుడికి తెలియజేస్తే మేము ఎంతో ఆనందిస్తామండి. మాకు చాలా ఆనందం తెలుసా? ఎందుకనంటే మీకోసమే కదా ఒక సేవకుడు భారం కలిగి ఉంటున్నాడు, మీకోసమే కదా ఒక సేవకుడు ప్రార్థిస్తున్నాడు. అలాంటి సేవకుడుకు నువ్వు తెలియజేయకపోతే, చెప్పకపోతే సేవకుడు ఎంతో బాధపడతాడు. గొడ్డలు పడగానే దైవజనుడైన ఎలీషా దగ్గర వెళ్ళారు. దోర్కా చనిపోగానే పేతురు గారిని పిలిచారు. అంటే సేవకుడు అందుబాటులో కూడా ఉన్నాడండి. నిజంగానే ప్రస్తుత రోజుల్లో చాలా మంది సేవకులు అందుబాటులో ఉన్నారు. చాలా దేవుని స్తోత్రం. నేను ఎంతో స్తుతిస్తున్నాను దేవునికి. భారం కలిగి సేవ చేస్తున్న సేవకులు, భారం కలిగి ప్రార్థన చేస్తున్న సేవకులు చాలా మంది ఉన్నారండి. అలాంటి సేవకులు బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. చాలా మందికి సంఘ బిడ్డలకి సేవకులు అంటే చాలా చీప్, సేవకుడు అంటేనే చీప్ అయిపోతున్నారండి చాలా మంది. పక్కన ఒక సేవకుడు వెళ్తున్నాడు అంటే వందనాలు కూడా చెప్పట్లేదు, అంత చీప్ అయిపోయారు సేవకులు అంటే. ఈరోజు నమ్మకంగా సేవ చేస్తున్న సేవకులు చాలా మందికి చీప్ గా కనపడుతున్నారు. ఇదిగో పాస్టర్ గారు వచ్చేసరి కానుకల కోసమే, అంటే కానుకల కోసమే వస్తున్నారని చెప్పేసి అంటున్న సంఘ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? నిజంగా నేనేమంటా తెలుసా? నీ కోసము నీ కుటుంబంలో ఉన్న వారు ప్రార్థన చేయకపోవచ్చు, నీ భర్త ప్రార్థన చేస్తలేదేమో, నీ బిడ్డలు ప్రార్థన చేస్తలేదేమో, నీ కుటుంబంలో ఉన్న వారు ప్రార్థన చేయట్లేదేమో, కానీ నువ్వు ఇలాగ ఉన్నావు అని అంటే నీ కోసము దివారాత్రం ప్రార్థన చేస్తున్న సేవకుడు ఒకడున్నాడు. అది గుర్తుపెట్టుకో. ఒక సేవకుడు నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి నీ కుటుంబం క్షేమముగా ఉన్నది, నీ కుటుంబం బాగున్నది, నువ్వు బాగున్నావు. ఎందుకంటే నీ కోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్న సేవకుడు ఒకడున్నాడు. అలాంటి సేవకుడుకు నువ్వు ఎప్పుడు కూడా చీప్ చెయ్యొద్దు. అలాంటి సేవకుడుకు నువ్వు చిన్న చూపు ఎప్పుడు చూడొద్దు. అనేక విషయాల్లో సేవకుడు త్యాగం చేసుకుని నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ
తప్పు చేసుకుని ఎప్పుడు కూడా మాట్లాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వాక్యం చూద్దాం. ఏ రోజైతే ఒక సేవకుడు దుఃఖపడ్డాడో, ఏ రోజైతే ఒక సేవకుడు బాధపడ్డాడో, ఏ రోజైతే సేవకుడు కన్నీరు కార్చారో, నీ నిమిత్తము నువ్వు మాట్లాడిన ఆ మాటలు బట్టి, నువ్వు చూస్తున్న ఆ తక్కువ చూపును బట్టి, గౌరవించకుండా మాట్లాడడము, దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ సేవకుడు బాధపడి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీరు కార్చాడు కదా, నీ జీవితంలో అది నిష్ప్రయోజనం అంట. నీకే ఫలితం ఉండదు. ఒక సేవకుడు నువ్వు బాధ పెట్టేవాడుగా ఉన్నావా, నువ్వు కానుక ఇయ్యకపోయినా పర్వాలేదు, నువ్వు ఆయనకి మర్యాద చూపించకపోయినా పర్వాలేదు, కానీ తక్కువ చేసి మాట్లాడొద్దు. బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది, ఎవరికి ఏ సమస్య వచ్చినా సేవకుల దగ్గర వెళ్ళారండి వీరు. ఎందుకు? ఆ సేవకుడు ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తున్నాడని వారు తెలుసుకున్నారు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని వారు తెలుసుకున్నారు. ఆ సేవకుడు ఎంతో భారం కలిగి ఉన్నాడు కాబట్టే వారు అందరూ సేవకుడు దగ్గర వారు పరిగెట్టారు. నువ్వు కూడా తెలుసుకోవాలి ఏంటి తెలుసా, నువ్వు వెళ్తున్న సంఘంలో ఉన్న సేవకుడు నీ పట్ల ఎంతో భారం కలిగి ఉన్నాడు, నీ కుటుంబం పట్ల ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు, నీ కుటుంబం గురించి ఎంతో కన్నీరు కారుస్తున్నది నువ్వు తెలుసుకోవాలి. ఏ సేవకుడు కూడా తనకి ఏ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా సంఘ బిడ్డల దగ్గర తనకున్న సమస్యలు ఎప్పుడు కూడా చెప్పొద్దు. ఎందుకు తెలుసా? సంఘ బిడ్డలు మీరే తెలుసుకోవాలి. ఓ సేవకుడికి సెల్ ఫోన్ ఉంది, బెంజ్ కార్ ఉంది, అడిగేం లోటు ఉన్నదంటారా సేవకుడికి? అలాంటి సేవకులకే బోల్డ్ మంది స్పాన్సర్ చేస్తున్నారు, అలాంటి సేవకులకు సపోర్ట్ చేస్తున్నారు, అలాంటి సేవకులకి అయ్యా మేము మీకు తోడుగా ఉన్నామని నిలబడుతున్నారు. కానీ పేద స్థితిలో ఉన్న సేవకులు, సరి అయిన మందిరం లేని వారు సేవకులు, సరి అయిన బట్టలు వస్త్రాలు కూడా లేని సేవకులు, వేసుకుంటాను జోడు లేని వారు, సైకిల్లో సేవ చేస్తున్న వారు, సరి అయిన గృహం లేని వారుగా ఉన్న సేవకులు, అలాంటి సేవకులు సహకరిస్తున్నారు ఎవరైనా? అలాంటి సేవకులు సహకరించట్లేదు ప్రస్తుత రోజుల్లో. అన్ని ఉన్నవాడు, బాగున్నవాడు, బెంజ్ కార్ లో తిరుగుతున్నవాడు, దీన స్థితిలో ఉన్న సేవకులు, సమస్తమును విడిచిపెట్టిన సేవకులు, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకుంటున్న సేవకుల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారండి? ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనకు కనబడతలేదు, కానీ అనేక మంది సేవకులు ఉన్నారు. ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఉండకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, నేనే గొప్పవాడైపోవాలని కలిగి ఉంటున్న సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. నమ్మకంగా సేవ చేస్తున్న సేవకులు, సమస్తమును విడిచిపెట్టిన వారు, పిల్లల్ని విడిచిపెట్టిన భార్య కూడా లెక్క చేయకుండా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సేవ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనేమో అన్నం లేదు, పచ్చడేసుకుని తింటున్న సేవకులు కూడా చాలా మంది ఉన్నారండి. తిని సంతోషంగా ఉన్న సేవకులు చాలా మంది ఉన్నారండి. జోళ్లు తెగిపోతే దానికి పినీసి పెట్టుకుని వెళ్తున్న సేవకులు కూడా ఉన్నారండి. మీకు తెలుసా? చిరిగిపోయిన షర్ట్ వేసుకుంటే సేవకులు దాన్ని కుట్టించుకుంటూ మళ్ళీ అదే తిరిగి వేసుకుంటున్న సేవకులు కూడా చాలా మంది ఉన్నారండి. అలాంటి సేవకుల్ని మనం పట్టించుకుందామా? ఉన్నవాడు, బాగున్నవాడు, అంతా కలిగి ఉన్నవాడు, లగ్జరీ లైఫ్ గా జీవిస్తున్నవాడు, కారులో తిరుగుతున్నవాడు, అలాంటి సేవకులకు సహకరిస్తామా? అలాంటి సేవకులకు మనము తోడుగా ఉందామంటారా? నువ్వు వెళ్తున్న సంఘంలో ఆ సేవకుడిని నువ్వు పట్టించుకునేవాడిగా ఉండాలి, ఆ సేవకుడిని నువ్వు గౌరవించేవాడిగా ఉండాలి, అలాంటి సేవకుడికి నువ్వు తోడుగా ఉండేవాడిగా ఉండాలి. నీ కోసం ఒక సేవకుడు సమస్తము విడిచిపెట్టాడు. నీ కోసం ఒక సేవకుడు సమస్తము విడిచిపెట్టి, సమస్తం త్యాగము చేసుకుని, అన్ని విడిచిపెట్టి నీ కోసం భారం కలిగి ప్రార్థన చేస్తున్న సేవకుడికి నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. సేవకుడికి నువ్వు ఒక పూట ఆహారం పెట్టావా, దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. డిమాండ్ చేస్తున్న సేవకులకైతే పొరపాటు. డిమాండ్ చేయొద్దు. సేవకులు వారు చేస్తున్నవారంటే సరి అయింది కాదు. మీరు ముందు తెలుసుకోవాలి ఒక సేవకుడు ఎలాంటి వాడా. ఆపత్కాలమందు మనము దేవుని సేవకుడి దగ్గర రావాలి. ఎందుకనంటే నీకు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఆపాయంలో ఉన్నా, ముందు నీ కోసం భారం కలిగి ప్రార్థన చేసే ఒక సేవకుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. అలాగే ఈ మెసేజ్ కూడా వింటున్న వారు కూడా ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడా, మీకే స్తుతి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు వందనాలు. ఈ బిడ్డలు ఈ మాటలు ప్రభా మాట్లాడిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు జ్ఞాపకం చూసుకోండి తండ్రి. వారి కుటుంబంలో ఐక్యత, సమాధానంతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబంలో ఏ సమస్యలు, ఏ శోధనలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నారో ఆ సమస్య శోధన నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఒకవేళ ప్రభా బిడ్డలు అపాయంలో ఉన్నారేమో తండ్రి, బిడ్డలకు ఒక మంచి ఉపాయము దయచేయండి ప్రభా. మీరు సెలవిచ్చారు ప్రభా, ఎవరైతే ప్రభా మీ వైపు తిరుగుతారో
మీరు వారి వైపు తిరుగుతారన్నారు ప్రభా. ఇదిగో బిడ్డలు మీ వైపు తిరుగుతుండగా వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. ప్రతి సమస్య నుంచి బయటకు లాగండి ప్రభా. తండ్రి, వారి కుటుంబంలో సమాధానంతో నింపండి, ఐక్యతతో నింపండి ప్రభా. సమృద్ధి దయచేయండి, వారి కష్టాజీతాన్ని దీవించండి ప్రభా. తండ్రి, మీ కృప చూపించి మనం సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అనారోగ్య బలహీనతో బాధపడుతున్నారో ఇప్పుడే వారికి సంపూర్ణమైన స్వస్థత, విడుదల యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకాల నుంచి విడుదల కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ కృపా కనికరం ప్రభు చూపించండి. విదేశంలో ప్రభా యేసయ్యా ఈ మెసేజ్ వింటున్న వారు తండ్రి, వారు ఏ పని చేస్తున్నారో వారి ప్రతి పనుల పట్ల మీరు తోడుగుండండి. ప్రయాణాల మార్గంలో మీరు తోడుగుండండి. వారు చేస్తున్న ప్రతి పనుల్లో అభివృద్ధి దయచేయండి, దీవెన దయచేయండి ప్రభా. మెండుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి గాయాలు మీరు కట్టండి, బలపరచండి, మీ కృప చూపించండి ప్రభా యేసయ్యా. వారి ప్రయాణాల మార్గంలో మీరు తోడుగుండండి. ఎలాంటి కీడు అపాయము జరగకుండా యేసు నామములో ప్రతి అపాయం నుంచి తప్పించండి ప్రభా. మీ కృప చూపించండి. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. వారి అక్కర్లో అవసరాలు తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డలు మీ హస్తాల్లో వస్తుండగా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.